ఆయన ఒక ట్వీట్ చేయడము ఏది మా ఫాక్సామ్ తరలిపోతున్నది కర్ణాటకకు వస్తున్నది అని చెప్పేసి అది కర్ణాటక మినిస్టర్ ట్వీట్ని డికే శివకుమార్ డికే లెటర్ లాగా లెటర్లా క్రియేట్ చేసి చేయడం అన్నది ఎంత దాన్ని ఎవరైనా ఒప్పుకుంటారా? అది డీప్ ఫేక్లు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఇంతకన్నా ఫేక్ ఒక మినిస్టర్గా ఉండి అట్లా చేయొచ్చా? ఆయన చేయొచ్చా? నేనేమంటున్నా, ఎవరో పెట్టిన దాన్ని వారు అది కనీసం అది ట్యాగ్ అథెంటిక్ చేశారు కాదని అంతేగాని తెలుసుకోవాల్సిన అవసరం లేదా కేటీఆర్ గారికి? హీ వాజ్ ఎ మినిస్టర్ ఎట్ ద ఇక టైమ్, హీ వాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, హీ వాజ్ ఎ టైంలో రెస్పాన్సిబుల్ సిటిజన్. ఎలక్షన్స్ టైంలో సార్ ఆ ఇప్పుడు విధంగా ఆ ఒక ఫేక్ ప్రచారానికి ఒక స్వయంగా ఒక ఐటీ మినిస్టర్ అయి ఉండి అసలు అథెంటికేషన్ అనిల్ తీసుకోవాలి కదా, నిజంగా నిజంగా ఆ లెటర్ నిజమైన లెటరా లేకపోతే క్రియేట్ చేసిన లెటర్ అని తెలుసుకోవా? అంత జ్ఞానం లేకపోతే ఎట్లా? అనిల్ అన్న, ఇప్పుడు కొన్నిసార్లు అర్జెంట్లో ఇప్పుడు ఎలక్షన్ టైంలో చాలా పీక్ అవర్స్ లో ఒకటి రాష్ట్రానికి నష్టపరిచేటటువంటి సంఘటన జరిగినప్పుడు వారు ఇమీడియట్ గా రెస్పాండ్ అంటే అయినారు. రెస్పాన్స్ అంతే అసలు తప్ప ఈజ్ ఎ వారు మినిస్టర్, మంత్రిగా ఆయన అధికారంలో చాలా ఉన్న జరిగినాయి. మంత్రుడు, తాడూరు గారు, అమ్మాయి ఎవరో అధికారంలో ఉన్న చనిపోయిన- మంత్రి అమ్మాయి ఎవరో తెలుసుకోవా? చనిపోతే అమ్మాయి అసలు ఎగ్జామ్స్ కే ప్రిపేర్ కాలేదని ప్రవళిక గురించి మాట్లాడితే అసలు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు మీరు? అమ్మాయి అసలు ఎగ్జామ్స్ కే ప్రిపేర్ కాలేదని చెప్పారు. ప్రవళిక గురించి అంత దుర్మార్గంగా మాట్లాడవచ్చా? ప్రజలు అందుకే ఓడించారు. తల్లిదండ్రులకు ఎంత క్షోభ అనుభవించిండే ప్రవళిక పైన నిందలేస్తే. అందుకే ప్రజలు బుద్ధి చెప్పిన ఇప్పటికి కూడా సిగ్గు రాదా? నిజంగా చెప్తారు, బాధ అవుతుంది. ప్రవళిక విషయంలో ఇప్పటికి కూడా సిగ్గు లేదా అని అడుగుతా. సిగ్గు మీకు అనిపించలేదా ఆ రోజు? ఇప్పుడు ఆమె ఎందుకు చనిపోయింది? ఉద్యోగం రాక చనిపోయింది. ఆమెకి సూసైడ్ లెటర్లో చాలా క్లియర్గా రాసింది, నాకు ఉద్యోగం రాదు, దానిపైన ఆశలు లేవని చెప్పి తల్లిదండ్రులు క్షమించమని రాసినప్పుడు ఆ తర్వాత సిపితో మీటింగ్ పెట్టించి, కమిషనర్ ఆఫ్ పోలీసుతో మీటింగ్ పెట్టించి ప్రవళిక చనిపోయింది ఉద్యోగం రాక కాదు, ప్రవళిక చనిపోయింది నా ప్రేమికుడు మోసం చేసిండు అని చెప్పి నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది అన్న? ఇప్పుడు మీకు బిడ్డలు లేరా? ఒక్క నిమిషం రైట్ తాడూరు గారి రియాక్షన్ కానివ్వండి. ఇప్పుడు